నడుచును, నవ్విన నవ్వు ఇట్లా ఎట్లా చేస్తాబాయి అమ్మ ఇట్లా చేస్తున్నాడు వీడు. నడుచును, ఏడ్చిన ఏడుచు, పాడిన పాడు, నిన్నను విను, తోచిన చూచు, కూర్చున్న దుఃఖింపు, దీనుడై దుఃఖించు, నిలచును, నిదురింపగా నిద్రపోవు, ముట్టినను ముట్టు, మూర్కొన్న ఊరుకొను, పలుకును, పవలించు, హర్షమును ఆత్మను హర్షముడు. ఆమె ఎట్లా హర్షం పడుతుందో వీడు హర్షం. మేము బంధించడం సమర్థం కాము అని పలుకుతూ ఈ పృథు మహారాజుతో ఓపిక విషయమున ఈ రాజు భూదే వంటి వాడు అంటూ ఇంకా ఇతరత్ర గొప్ప పలుకులు పలుకుతూ ఉంటే ఇందులో ఇంకా విశేషం ఏముందంటే పృథు మహారాజులో ఇంకా విశేషం ఏముందంటే పరస్త్రీల విషయమున మాతృభావం అంటాం మనము, కలిగి ఉండాలి అని అంటాం మనము, కలిగి ఉండాలి. వివరణ స్త్రీని చూస్తే సాక్షాత్తు మా అమ్మకి విషయం అనుకోవాలి. పరస్త్రీల ఎందున మాతృభావం కలిగి ఉండాలి, సత్పురుషులకు సేవకుడే వెలుగుతుండాలి. ఈ లక్ష్యాలన్నీ కూడా పృథు మహారాజు. కొత్తకోట ప్రసాద్ శర్మ గారు ఇప్పుడు గొంతు బాగైంది అనుకుంటా. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అన్ని చోట్ల తానే ఉండే స్వామి తననే సర్వస్వంగా భావిస్తూ ఆ భావనను మనసులో నింపుకుంటూ అనుక్షణం సేవించడి మన వంటి అతి మాత్రము మానవులకు మహాధీశాలి సరస్వతి సాక్షాత్కరించినట్టుగా చేరవచ్చి అమ్మవారు ఆకారంలో ఉన్నటువంటి స్వామివారికి నమస్కారాలు తెలియజేస్తూ మహాత్ములారా, స్వామివారు ఒకసారి మన మెదకు బ్రాహ్మణ విధిలో ఉన్నటువంటి శివాలయంలో ఇదే భారత సప్తాహం ఏర్పాటు చేసినారు. ఆ సమయంలో భాగవత సప్తాహాన్ని ప్రవాసపూర్వకంగా నిర్వహించినటువంటి మన కుమారగురు గారు వారి సమక్షంలో శ్రోతగా మీలాగే ఎలా కూర్చొని ఆ భాగవత సప్తాహాన్ని కొద్ది రోజులు మాత్రమే దగ్గరుండి వినడం జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను, స్వామివారు నా పైన కూడా కథ చెప్తారా ఇప్పుడైనా అని. అది మనసులోనే దాచుకున్నాను. అదే రోజు సప్తాహానంతరము భోజన సమయంలో మా చిన్న ఇంట్లో భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన సాగమాసారి గారు. ఆ సమయంలో భోజనం చేస్తూ మన గురుగారు వసునాచార్య గారు నా పేరును భాగవత సప్తాహంలో ప్రవేశించేటట్టుగా పేర్కొనేటట్టుగా స్వామివారికి వినవిస్తాను అని చెప్పినారు. అది ఏమో నా భాగ్యమేమో అనుకున్నాను. కానీ స్వామివారు కనికరించి నాకు చతుర్థాధ్యాయంలో అంటే 4వ అధ్యాయంలో 4వ స్కందంలో 14వ అధ్యాయం నుంచి 5వ స్కందంలో 15వ అధ్యాయం వరకు నీవు చెప్పాలి అని స్వామివారు ఆజ్ఞాపించినారు. స్వామివారి ఆజ్ఞను
కాదు అనేటువంటి ధైర్యం లేదు, చెప్పలేము అనేటువంటి ఆలోచన లేదు. తీరా అలాగే స్వామి అని నమస్కరించి పెట్టుకొచ్చేసినాను. కొద్ది రోజులుగా నాకు అనారోగ్యమై నా కంఠధ్వని కంప్లీట్గా డౌన్ అయి పడిపోయి స్వామి వారి దగ్గరకు వచ్చి కళ్ళని వేసుకుంటూ, స్వామి నా కంఠం లేదు, పడిపోయింది, నేను పలకలేకుండా ఉన్నాను అని మొదలుపెట్టుకున్నాను. చేతులు జోడించి ప్రార్థించినాను. విగ్రహస్థానంతో వచ్చిన స్వామి నా పైన కనికరించు అని ప్రార్థిస్తే ఒక 4 మాటలకు అయ్యో ఇచ్చాను. ఇచ్చి నోటిలో నీళ్ళ కోసం పుట్టించమని చెప్పాను. స్వామి ఆజ్ఞాకున్నాను. తీరా వచ్చి ఆ రోజు దమ్మన్న గారి ప్రసాద్ గారి ఉదయం ప్రవాచం తర్వాత సాయంకాలం నా దీక్ష. నా కంఠం లేదు, ఏం పడతానో నాకు తెలియదు, ఏం మాట్లాడతానో నాకు తెలియదు. పుస్తకంతో గ్రంథంతో వచ్చారు. స్వామిని నమ్ముకున్నాను. స్వామివారి పాదాలకు నమస్కారం చేశాను. అలా చేసి ఒక నిమిషం బాధతో, అనిర్వచనీయమైన బాధ, ఏం పలకలేను, ఏం మాట్లాడలేను. ఏం మాట్లాడలేను చెప్పండి? కంఠం ఇంతకంటే ఘోరంగా ఉంది. మాట్లాడే శక్తి లేదు. మాట్లాడగలుగుతామేమో కానీ ఇది చెప్పే శక్తి లేదు. చేతులు జోడించి నమస్కారం చేసి అలా వెళ్ళి భుజం చేవేసి, సర్వం నేనున్నాను, అన్నిటికీ నేనున్నాను, నేనున్నాను, నేనే ఉన్నాను అని పలికి భుజం తట్టి అలా కూర్చొని చెప్పారు వ్యాసపీఠాల మీద. స్వామివారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. సాక్షాత్తే శివుడు, ముఖారంగంలో శివుడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, భగవంతుడు. దేవుడు ఎక్కడో లేడు, పరమాత్ముడు ఎక్కడో లేడు, ఏ దేవాలయంలో లేడు, ఎక్కడా లేడు. మాతో ప్రదేవతామని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ నాకు సర్వము స్వామివారి. అటువంటి స్వామివారు అనుగ్రహించి నన్ను ఆశీర్వదించినందుకు గాను వారి చంద్రాలు నమస్కారం తెలియజేసుకుంటూ మా స్తోత్ర కార్యక్రమాన్ని మీరందరూ విని ఆనందించడం గాను మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రవాచక వ్యాస నమస్కారం చేసుకుంటూ, రాజకీయ మండలకు నమస్కారం తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రసాదం అందిన రోజు ఇద్దరు ప్రసాద్ పాపం ఆయన దమ్మన్న గారు ప్రసాదం అనుకున్నాం. నాకు స్వామిగా చెప్పాలంట, ఈ పక్కకున్న అమ్మల రికమెండేషన్ అంటే కొంచెం చూడుంటే నాకు ఒక అమ్మగారు చెప్పారు, స్వామి ఆయన పరిస్థితి ఎట్లా నెలది మరి సాయంత్రం అని. నాకు స్పెషల్ రిక్వెస్ట్ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. నేను ఒకటి అనుకున్నా, వాస్తవాన్ని నాకు కూడా అదేం తెలియదు కానీ పలికేడిది పలికించని వాడు మధ్యలో నేనే వాడికి చెప్పాను అనుకొని, అమ్మ చూద్దాంలే అంత కాకపోతే వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళించే ఆలోచన ప్రసాద్ కొంచెం బాధపడుతున్నట్టుంది కదా, ఎలా చూద్దాము. నేనైతే మొత్తం చెప్పినా ఒక కుమారస్వామి గారు ఉన్నారంటే పెద్ద ధైర్యం, ఎక్కడైతే అక్కడ కనిపించవాడు. కానీ అంత దూరం దాకా రాముడు రానియడం అనేది అంతకంటే ధైర్యం నాకు. ఎందుకంటే నాకు అడిగింది, మీరు ఇంత కార్యక్రమం చేస్తారు కదా, హోమాలు యజ్ఞాలు అవి అట్లా చేయిస్తారు కదా, మీ దగ్గర ఆచార్యులు బ్రహ్మలు ఎవరు కనబడరు వాళ్ళు. అంటే మా దగ్గర ఆచార్య బ్రాహ్మణులు కనబడతారయ్యా, చూసేటోళ్ళు కనబడతారు, మాకు కనబడరు, మీకు కనబడరు. మేము కూడా ఒకసారి దండం పెట్టుకుంటాము, డైరెక్ట్ కాలు కొట్టి దండం పెడతామంటే మీకు చాలా టైం ఉంది అని చెప్పి. అట్లనే కదా స్వామి అంటే మా ఆచార్య బ్రహ్మలు మదనానంద స్వామి, కృష్ణానంద స్వామి వాళ్ళు కాలు కొట్టి దండం పెట్టాలంటే కూడా ఒకసారి. కాబట్టి వాళ్ళు ఉండగా అనవసరమైన తలకాయ నొప్పులు నాకెందుకు,
ఆ పక్కకున్న ఏంగా కంఠసుధారం అటు ఉన్నాయని అది ఇచ్చేస్తే ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా ప్రవచనం చేసిందంటే వాస్తవానికి చేసి ఆ తర్వాత ఇంకా ఆయన భగవంతుని నమ్ముకోవడంలో ఉన్నటువంటి శక్తి ఆయన ఏమనుకుంటే నేను కొత్త కోట ఎక్కాలనుకోడు. కొత్త కోట కాదండి, పాత కోట లేదు. కాబట్టి ఆ కొత్త కోట ఏం లేదు, అంత తెలిసిందే కనుక అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన ప్రసాద్ శర్మ గారికి ఏం చేయాలి? గోపాలకృష్ణ. ఆ తర్వాత